బాడీలో ఐరన్ ఎవరికైతే తక్కువగా ఉంటదో వాళ్ళు ఈ గోంగూర అనేది ట్రై చేశారంటే చాలా వరకు మీకు ఐరన్ అనేది పుష్కలంగా వచ్చేస్తది. నార్మల్ రైస్‌లోకే కాకుండా బిర్యానీలో కూడా చాలా బాగుంటది. ఘాటున్న పచ్చిమిర్చి ఒక 20-25 వరకు అయితే తీసుకోండి మీ మంటకు తగ్గట్టు. పచ్చిమిర్చి దీంట్లోకి తీసుకునేటప్పుడే ఇలా తుంపుకొని వేసుకోండి. అప్పుడు మీదకి చిందకుండా ఉంటాయన్నమాట. ఆయిల్ ఒక స్పూన్ తీసుకొని ఇలా వేయించుకుంటూనే మధ్యలోనే ధనియాలు కూడా ఒక స్పూన్ అయితే తీసుకోండి. అర టీ స్పూన్ అయితే జీలకర్ర కూడా తీసుకోండి. మెంతులు అయితే ఒక 10 అయితే తీసుకోండి. కొంచెం టేస్టీగా వస్తది పచ్చడి. అలానే ఆవాలు కూడా పావు టీ స్పూన్ తీసుకొని మంట మీడియంలో పెట్టుకొని పచ్చిమిర్చి ఇలా బాగా వేగేంత వరకు కూడా వేయించుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని జార్లోకి తీసుకోండి. ఇప్పుడు గోంగూర కూడా ఒక 2 గుప్పెళ్ళు అయితే పెద్ద గుప్పెళ్ళు తీసుకోండి. గోంగూర కూడా ఎర్ర గోంగూర తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటది. టమాటాలు కూడా ఇలా మీడియం సైజులో ఉన్నవి ఒక 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ ఒక స్పూన్ తీసుకొని మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని బాగా మగ్గించండి. ఈ పచ్చిమిర్చిలోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకోండి ఒక స్పూన్ వరకు. చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. ఇక ఈ పచ్చడి ఇంకా టేస్టీగా వస్తది. ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయ గడ్డ కూడా ఒకటైతే వేసుకోండి ఇలా ఒలుచుకొని రెప్పలు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి. మరీ పేస్ట్ అవ్వకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు కరెక్ట్ గా ఉంటది. టమాటాలు గోంగూర ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మగ్గిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే సపరేట్ గా టమాటాల వరకే ఇప్పుడు దీంట్లోకి తీసుకోండి. పచ్చిమిర్చి మిక్సీ వేసిన దాంట్లోకి తీసుకొని ఒక రౌండ్ మిక్సీ వేయండి. మరీ మెత్తగా వేయకుండా. ఇప్పుడు గోంగూర తీసుకోండి. గోంగూర తీసుకున్న తర్వాత కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేటట్టు మిక్సీ వేయకుండా అటు ఇటుగా తిప్పేసి తీసేయండి. రోట్లో నూరినట్టు పచ్చడి ఉండాలి అంటే కనుక ఇలానే తయారు చేసుకుంటేనే బాగుంటది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే తీసుకోండి. ఈ ఆయిల్ కూడా శనగ నూనె తీసుకోండి. చాలా బాగుంటది. ఎండుమిర్చి కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. అప్పుడు ఘాటు కూడా దాంట్లోకి వస్తుంది. బాగుంటది. ఆవాలు, పచ్చెనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా మళ్ళీ ఒక 4 అయితే కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటది ఘాటుగా. చిటికెడ పసుపు, చిటికెడ ఇంగువ కూడా తీసుకున్న తర్వాత పచ్చెనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు 2-3 రెబ్బలు, కొత్తిమీర ఉంటే ఒక గుప్పెడు వేసుకోండి. లేకపోయినా పర్లేదు. ఉల్లిపాయ కూడా మీడియం సైజు ఉన్నది ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఫైనల్ గా ఉల్లిపాయ తీసుకున్న తర్వాత బాగా మగ్గించకుండా లైట్ గా మగ్గించిన తర్వాత పచ్చడి మొత్తం కూడా దీంట్లోకి తీసుకోండి. ఇలా గోంగూర పచ్చడి దీంట్లోకి తీసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలిసేటట్టు మొత్తం కలిపేసుకొని ఫైనల్ గా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒక అర టీ స్పూన్ వరకు తీసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు టేస్ట్ కి తగ్గట్టు. ఇలా ఆయిల్ అంతా కూడా దానికి పట్టేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఇక మంట తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బిర్యానీలోకి ఒక ఉల్లిపాయ పెట్టుకొని పక్కన తిన్నారు అంటే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటది. మీకు కూడా గోంగూర అనేది ఫేవరెట్ అయితే ఇలా ఒక్కసారి బిర్యానీలోకి ఇలా ఆనియన్స్ తో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.